ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతములకు ఎట్టి ఆటంకములు రానీయక చూడుము తండ్రి. కార్తీక పురాణము 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలాశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులు కందరికి సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ళు కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని కాంచి, ఓ ముని తిలకమా, కలియుగముయందు ప్రజలు అరిషడ్గ వర్గములకి దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మంలన్నింటిలో మోక్ష సాధన కరించు ఉత్తమమైన ధర్మం ఏది? దేవతలందరిలో ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమునిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవే. కలియుగమందలి మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటటేక మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధన కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నర్చిన పుణ్యము, దాన ధర్మములు ఫలము కూడా చేరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతయే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మంగా వివరించెదను. కార్తీక మాసం యందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమును సూర్యభగవానుడు తులారాశినందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను. దేవాలయంకు వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపాదానం చేయవలెను. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయం గాని శివాలయం గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలం పురాణ పఠనం చేయవలెను. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి ఎందున్న 4 రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవాన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించు వారులను చూచి గాని ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహము ఎందు అనేక కష్టములో పాలగుటయేగాక వారి జన్మాంతరం ఎందు నరకములో పడి యమకింకుర్ల చేత నానా హింసల పాలు కాగలరు. అంతయే కాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహము యందు సర్వ సుఖములు అనుభవించుటయ్యేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసములన్న కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమునకు పొందుదురు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెనని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యం కలిగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యం గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజమినడుచో 4 రోజులు చేసిన ఫలముతో సమాన ఫలం కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము
లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము దక్కును. ఈ కథ చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగును. 3వ అధ్యాయం 30వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ కార్తీక దామోదర, నేను చదివిన కార్తీక మాస వ్రత విధానంలో ఏదైనా తప్పు విన్నచో క్షమించు స్వామి. ఓం నమః శివాయ.